సమావేశానికి ఇచ్చేసినటువంటి అందరికీ పేరు పేరున నా యొక్క నమస్కారములు. విధిలో భాగంగా వికారాబాద్ కలెక్టర్ గారు మరి అక్కడ ఇన్యూమరేషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఫార్మాసిటీకి సంబంధించిన ల్యాండ్ అక్విజిషన్ విషయం కానీ వారు విధి నిర్వహణలో పోతే మరి అక్కడ ఉన్నటువంటి అంటే రైతుల ముసుగులో ఉన్నటువంటి కొంతమంది దుండగులు వారిపై దాడి చేయడం జరిగింది. అక్కడ అడిషనల్ కలెక్టర్ లింగయ్య నాయక్ గారు కూడా ఉన్నారు. స్పెషల్ డెవలప్మెంట్ అథారిటీ మన వెంకరెడ్డి గారు ఉన్నారు. అదేవిధంగా సిసి నరేందర్ గారు, డ్రైవర్లు కూడా ఉన్నారు. వారి మీద దాడి చేశారు. ట్రాన్స్ఫర్ ఎంప్లాయీల మీద, ఇతర ఉద్యోగుల మీద పాశవికంగా మన వీడియోలో మనం చూసాం. వీడియోలో మనం చూస్తుంటే ఎంత భయానకంగా ఉందంటే ఒక జుగత్సాకరమైనటువంటి ఒక జిల్లాకి బాస్ అనేటువంటి ఒక కలెక్టర్ ఐఏఎస్ గారి మీద దౌర్జన్యంగా వారు దాడి చేసినటువంటి తీరు చూస్తుంటే ఒక ప్రజాస్వామ్యం మీద గుడ్డలు పెట్టుగా ప్రజాస్వామ్యం మీద దాడిగా మనం అభివర్ణించవచ్చు. మరి సారు మరి వెంటనే వచ్చి నా మీద దాడి చేయగలేదు అనేటువంటి చెప్పడం జరిగింది. దాన్ని మనం అన్వయించుకోవాలంటే సారు అభద్రతా భావం కావచ్చు, లేకుంటే ఒక ప్రభుత్వం ద్వారా వారికి వచ్చినటువంటి ఒత్తిడి కావచ్చు, లేక అడ్మినిస్ట్రేటర్ గా ఉన్నాడు కాబట్టి మళ్ళీ కలెక్టర్ మీద దాడి జరిగిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రజల్లో అల్లకల్లోలం అవుతుందనేటువంటి ఆలోచనతో సారు అటువంటి స్టేట్మెంట్ ఇచ్చాడు. అంటే ప్రతి కలెక్టర్ కూడా ఈరోజు మనం చూస్తున్న అభద్రతా భావంలో జీవిస్తున్నారు. మరి అటువంటి కలెక్టర్ ఏదైనా తన అభద్రతకు తనకు ప్రాణానికి హాని ఉన్నా ఇటువంటి హాని జరగలేదనేటువంటి చెప్పడం జరిగింది. అంటే తన డ్యూటీ మీద నిబద్ధత, తన మీద ఉన్నటువంటి విశ్వాసం, అంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రజల రక్షణ కోసము అతను చేసుకున్నటువంటి నిర్ణయం గొప్పది. మన దాన్ని ప్రశంసించవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఈరోజు మనం అనేక మంది ఇప్పుడు మనం గతంలో తహసీల్దార్ మీద అక్కడ అబ్దుల్లాపల్ మెట్ అది రంగారెడ్డి జిల్లాలో విజయారెడ్డి గారిని వారు హత్య చేయడం జరిగింది, కాల్చి బూడిద చేయడం జరిగింది. ఈరోజు అనేక మంది గ్యాస్ నూనెలు అంటే పెట్రోల్ తీసుకొని వచ్చి ఆఫీసుల మీద మేము ఆత్మహత్య చేసుకుంటామనేటువంటిది భయాందోళన గురి చేస్తున్నటువంటి కొన్ని సంఘటనలు మనం చూస్తున్నాం. ఇటువంటి సంఘటన అన్నిటికీ మనం ఐక్యంగా ఉండి పోరాటం చేయవలసినటువంటి అవసరం ఉంది.